శివ గారు అసలు ఈ మూవీతో మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు యాజ్ అ డైరెక్టర్గా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఫస్ట్ మూవీయే మీరు ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్, గుడ్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ సే దాట్. సో ఎలా అనిపిస్తుంది మీకు? డెబ్యూటెంట్గా నేను ఫస్ట్ నా మార్క్ క్రియేట్ చేసుకోవాలని. సో అంటే నేను స్టోరీని, స్క్రీన్ ప్లేని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పగలను. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే మైథాలజీ మీద, పురాణాల మీద కూడా ఎంత పట్టు ఉందని ప్రూవ్ చేసుకోవడం కోసం నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ ఏంటంటే ఇది ఒక మా నాన్నగారి ప్యాషన్ ఉంది. సో ఆయన ప్యాషన్ ఫుల్ఫిల్ చేయడానికి కూడా నేను డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు మా నాన్నగారు తీశారు కొన్ని సినిమాలు. 2008లో ఒక బ్యానర్ ఉండేది మాకి. ఈజ్ వెరీ ప్యాషనేటెడ్ మూవీస్ అనమాట. అంటే నాన్నగారు ఏ సినిమాలు తీశారు? అవి ఎందుకులేండి, రిలీజ్ అయ్యాయి, అప్పట్లో లాస్ట్లో వెళ్ళిపోయాయండి. అంటే అంత పెద్ద ప్రచారం చెందినవి కాదు, మనం చెప్పుకోదగ్గ సినిమాలు కూడా కాదు. సో నాన్నగారు గైడెన్స్ మీకు ఉండింది అయితే మూవీస్? లేదు, నాన్నగారు కొంచెం హెల్త్ సిక్గా ఉండడం వల్ల ఆయన లాస్ట్ విష్గా నేను ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒకరైనా ఉండాలనేది ఆయన విష్ అనమాట. సో ఇమీడియట్గా నేను కథ రాసి స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ అండి. అసలు అంటే ఎక్కడ వర్క్ చేశారు ప్రీవియస్? విరూపాక్షకు వర్క్ చేశారు. ఓ సూపర్. అంటే అది ఇంపాక్ట్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది మాకు ఇక్కడ. ఎందుకు అలా కలిసి వచ్చింది. అక్కడ కార్తీక్ అన్న తీసిన సినిమా మైథాలజీ, నేను తీసినది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. సో మీరు ఇప్పటి వరకు ఇలాంటి జోనర్స్ అయితే టచ్ చేస్తున్నారు ఆల్రెడీ. మేము అలా చూసే మిమ్మల్ని బాగా లైక్ చేయడం స్టార్ట్ చేసాము ఎక్కువగా. అండ్ ఇక్కడ అంటే డిఫరెన్స్ ఏం, మీరు ఎలాంటి డిఫరెన్స్ చూసారు మీ క్యారెక్టర్ విషయంలో కావచ్చు, కథ విషయంలో కావచ్చు? మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది మేడం. నా క్యారెక్టర్ విషయంలో అంటున్నారా? ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ బాధ్యతలు పెట్టాడు అంతే నా మీద. అంటే మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందండి ప్రీవియస్? కొంచెం క్యారెక్టరైజేషన్ దృష్ట్యా నేను కొంచెం బాడీ కంట్రోల్లో పెట్టుకుని కొంచెం తగ్గించుకుని చేసి, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో కొంచెం ఆ బాధ్యత నేను ఎంత మోస్తాను అనేది సినిమాలో మీరు చూద్దరు. కానీ చూసిన తర్వాత మళ్ళీ అలా మాట్లాడుకుంటాం కదా మనం. డెఫినెట్లీ